వారెవ్వరు లేరేసయ్యా, మా తోడుగా నీ ఉండగా భయమేదయ్యా. నీవు తోడిగా వారెవ్వరు లేరేసయ్యా, మా తోడుగా నీ ఉండగా భయమేదయ్యా. యేసయ్యా నా యేసయ్యా మా హత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా మా రక్షకుడా, యేసయ్యా నా యేసయ్యా మా హత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్ను ఆదరించువాడా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నీవు పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నీ ఉండగా భయమేదయ్యా. నీవు పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేదయ్యా. గొర్రెల కాపరి, కానీ ఏమయ్యాడు? గొప్ప రాజు అయ్యాడు. కారణం తెలుసా? అతడు ఎప్పుడూ కూడా తన సమయాన్ని పాడు చేసుకోవాలా. ఈరోజు సహోదరి సహోదరులు, మనలో చాలా మంది సమయాన్ని పాడు చేస్తున్నారు. అలా సమయాన్ని పాడు చేసే ప్రక్రియలో మీరు చేసేటటువంటి మొదటి పని చెప్పమంటారా? సెల్ ఫోన్. సెల్ ఫోన్లో మీరు ఎంతసేపు ఉంటున్నారో కావాలంటే స్క్రీన్ టైం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతసేపు సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్. అడుగుతున్నాను, మీరు చూసే సెల్ ఫోన్ మీ క్యారెక్టర్ని ఏమన్నా బలపరుస్తుందా? మీ క్యారెక్టర్ని ఏమన్నా పెంపొందిస్తుందా? ఉద్యోగం చేసేటటువంటి ప్రక్రియలో మీకు ఏమైనా నేర్పరితనాన్ని ఇస్తుందా? చదువుకుంటున్న మీకు జ్ఞానాన్ని ఏమైనా అనుగ్రహిస్తుందా? ఎస్, సెల్ ఫోన్లో మీరు జ్ఞానాన్ని పొందుకోవచ్చు, దాన్ని చదువు కోసం ఉపయోగించినట్లయితే. నైపుణ్యతను పొందుకోవచ్చు, నాణ్యత కలిగి ఆ సెల్ ఫోన్ని మీరు వాడినట్లయితే. కానీ ఈరోజు మనలో సెల్ ఫోన్లో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు దేనికోసం గడుపుతున్నారు? పొద్దుట లేస్తే చాలు రీల్స్ చూడడం, లేదా షార్ట్స్ చూడడం, ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లో ఉండడం, ట్విట్టర్లో ఉండడం, ఫేస్బుక్లో ఉండడం, మరి ఇంకేమున్నాయో. మరి ఇదే పని. సహోదరి సహోదరులు, మీరు పైకి రావాలని ఆశపడుతున్నారా? ప్రయోజకులు కావాలి అని ఆశపడుతున్నారా? నేను ఒక సలహా ఇస్తాను, మీరు వింటారా? వింటారా? నిజం చెప్పండి, వింటారా? వింటాము అన్న వాళ్ళు చేయి చూపిస్తారా? సరే, మీ చేతులు అలాగే చల్లగా ఉండాలి. రైట్. మీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని యాప్లు కూడా డిలీట్ చేసేసేయండి. ఏంటి అలా బిక్కమొహం పెట్టారు ఏంటి? మీ సెల్ ఫోన్లో ఉన్న చెత్త చెదారాన్ని ఏం చేయమంటున్నా? డిలీట్ చేసేసేయండి. ఆ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసేయండి, ఆ ట్విట్టర్ని డిలీట్ చేసేసేయండి. మరి ఇంకేమైతే మీ సమయాన్ని పాడు చేస్తున్నావో డిలీట్ చేసి పడేసేయండి. పనికి మాలిన యాప్లు, పనికి మాలిన చెత్త ఏమైతే మీ సెల్ ఫోన్లో డిలీట్ చేసేసేయండి. మీ సమయం మీరు కాపాడుకోగలుగుతారు. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఉండడం మీరు చూసారా? నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, ట్విట్టర్ అకౌంట్ లేదు, ఇక యూట్యూబ్ అంటారా తప్పక నా పేరు పెట్టారు. ఎప్పుడైనా సోషల్ మీడియాలో నేను కనిపించడం చూసారా? ఫేస్బుక్లో నన్ను చూసారా? ఇన్స్టాగ్రామ్లో నన్ను చూసారా? ట్విట్టర్లో నన్ను చూసారా? వాటి వేటికి కూడా నా పేరు అకౌంట్స్ లేవు. ప్రధాన కారణం ఏమిటంటే నాకు అంత సమయము లేదు. నా సెల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉండదు,
ట్విట్టర్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, ఇవేవి నా సెల్ ఫోన్లో ఉండవు. కారణం ఏమిటంటే అవి సమయాన్ని పాడు చేసే పాపిష్టి మార్గాలు. అదే సమయంలో వాటిలో కూడా మంచి లేకుండా పోలేదు. చక్కని మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, ఇన్స్పిరేషనల్ కోట్స్ ఉంటాయి. కానీ వాటిని మాత్రమే చూసేటటువంటి హంసలు మన మధ్య ఉన్నారంటారా? హంస అంటే అర్థం తెలుసా? నీళ్లు పాలు మీరు కలిపేసి ఒక గిన్నెలో పెట్టారనుకోండి, హంసను పిలిచి తాగమంటే హంసకున్న గొప్పతనం ఏమిటంటే పాలు మాత్రమే తాగిద్దట, నీళ్ళు వదిలిపెట్టేస్తుందట. అది ఎలా సాధ్యమో నాకు తెలియదు. మన మధ్య అలాంటి హంసలు ఏమన్నా ఉన్నారా? ఇన్స్టాగ్రామ్లో కేవలము పరిశుద్ధమైన వాటిని మాత్రమే చూసేటటువంటి అతి పరిశుద్ధులు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? కేవలము పవిత్రమైన వాటిని మాత్రమే సెల్ ఫోన్లో చూసేవాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బహు తక్కువ.